హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మా అత్త మా మామదైతే మ్యారేజ్ యానివర్సరీ వీడియో ఉంటుందండి. మా అత్త మా మామదైతే జూన్ 30th అయితే మ్యారేజ్ యానివర్సరీ, అంటే చరణ్ బర్త్డే అయిపోయిన మరుసటి రోజే యానివర్సరీ అండి మా అత్త మామది. ఇంకా మా అత్త అయితే పొద్దున్నే లేచి ఈ విధంగా పూజ అంతా చేసేసింది. ఇంకా మా మామ అయితే వచ్చి టెంకాయ అయితే కొడుతున్నాడు చూడండి. ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఊర్లో ఉన్న శివాలయం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి అందరము. ఇంకా నేను, మా అద్విత, మా ఆయన చరణ్ అయితే బండిలో వచ్చేసాము. ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసి నడిచి అయితే వచ్చేస్తున్నారు, దగ్గరేనండి. అందుకోసమే వాళ్ళైతే నడిచి వస్తున్నారు. ఇంకా మేము ముందుగానే వచ్చాము కాబట్టి ఇక్కడైతే బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. నేనైతే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది 3rd టైం అయితే వస్తున్నానండి ఇక్కడికి. చాలా బాగుంటుంది ఇక్కడైతే గుడి దగ్గర. ఇంకా మా అత్త వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి మేమైతే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నామండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ గుడి అయితే. ఇంకా మా చరణ్ ఎక్కడ గంట చూసినా వదలడు కాబట్టి ఇంకా వాళ్ళ బాబాయ్ని అడిగేసి ఇంకా గంట అయితే కొడుతూ ఉన్నారు. దేవుడు కూడా చాలా బాగా దర్శనం అయినాడండి మాకైతే ఆ రోజు మండే కావడంతో. గుడి అయితే ఓపెన్లోనే ఉంది, క్లోజ్ అయితే ఏం చేయలేదు. ఇంకా చరణ్ కొట్టాడు కదా, ఇంకా అద్విత కూడా ఇక్కడ గంట అయితే కొడుతుందండి. చాలా చాలా బాగుంటుంది ఈ గుడి అయితే. బాగా డెవలప్ అయితే చేశారు ఇక్కడ. చూడండి, అద్విత కూడా గంట కొట్టింది. చరణ్ తేజ్ మనుషులు ఉండకూడదు అడ్డం. సరేనా నేనేనా దండం పెట్టుకోనన్నా. దండం పెట్టుకోనన్నా. పెట్టుకో దండం. చూశారు కదండి, అక్కడైతే దర్శనం చేసుకొని తీర్థము, షట్కోపురము ఇవన్నీ పెట్టి చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే చాలా బాగా సెటప్ అయితే చేశారండి దేవుని విగ్రహాలన్నీ కూడా. ఇంకా ఇక్కడ తులసి కొట్టు అయితే ఉందండి. ఇక్కడ అయితే చరణ్ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాడు. చాలా భక్తి ఎక్కువ అండి. ఎక్కడ దేవుళ్ళు కనిపించిన విగ్రహాలు తగలొద్దు అని చెప్తూ ఉన్నా సరే పడి పడి దండాలు అయితే పెడుతూ ఉంటాడు.
ఇప్పుడైతే ఈ తులసి కోట దగ్గర చూడండి ఎంత స్పీడ్గా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాడు. చెట్టు లోపలికైతే దూరి ఇంకా దండాలు కూడా పెట్టేస్తున్నాడు. ఇక్కడ చూసారు కదా ముందు పక్క నంది, ఈ విధంగా శివలింగము చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగా దర్శనం అయితే అయ్యాడు దేవుడు. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మా ఆడబిడ్డ అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఎందుకంటే ముందు రోజే మేమైతే కొనుక్కొని అయితే వచ్చాము కదా కేక్, మళ్ళీ తినాలని అనిపించడం లేదు. అందులో మా అత్త మా మామ కేక్ ఇవన్నీ మాకెందుకు అంటే ఇంక ఇంట్లోనే మా ఆడబిడ్డ అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఇదైతే ఇంకా పెరుగు, దాని తర్వాత నూనె ఇవన్నీ అయితే వేస్ట్ చేసిందండి. ప్రాసెస్ అయితే నాకు కూడా పూర్తిగా కరెక్ట్గా కూడా తెలియదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పప్పు, వైట్ రైస్, ఊరగాయ ఇలా వడియాలు అయితే చేసుకొని తిన్నామండి. ఎందుకంటే మండే మేమైతే నాన్ వెజ్ తినము, అందుకోసమే వెజ్ అయితే చేసుకొని తినేసామండి. ఇంకా కేక్ అయితే పొయ్యి మీద పెట్టింది కదా, అది ప్రిపేర్ అయిందో లేదో మరి తెలియదు కాబట్టి ఈ విధంగా మూత అయితే తీసి చూస్తుంది చూడండి. ఎవరికన్నా ఫుల్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి. నేనైతే మా ఆడబిడ్డని కనుక్కొని నెక్స్ట్ టైం ట్రై చేసి మీకైతే ప్రాసెస్ చూపిస్తాను. ఈ విధంగా కత్తికి అతుక్కునింది అంటే కేక్ అయితే అవ్వనట్టంట, అందుకోసమే మళ్ళీ అయితే మూత పెట్టింది. మళ్ళీ ఒక 20 minutes తర్వాత మూత తీస్తుంది. ఇప్పుడు ఎలా అయిందో ఏమో చూసేద్దాము. ఇప్పుడైతే మళ్ళీ అయితే టెస్ట్ చేస్తుంది కత్తి పెట్టి. సేమ్ ఇంతకుముందుగా ఎలా టెస్ట్ చేసామో అలాగే టెస్ట్ చేసింది. చూసారు కదా కేక్ అయితే ఏం అతుక్కోవడం లేదు కత్తికి. అప్పుడు కేక్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎగ్లెస్ కేకు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి. ఈ విధంగా మొత్తం బోర్ల తిప్పేసినప్పుడు చాలా బాగా వచ్చిందండి. పైన అయితే కాజు ఇవన్నీ వేసింది. ఇంకా మా చరణ్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. అత్త వాళ్ళని కోయినీరా అని చెప్పినా కూడా వినడం లేదు. కేక్ కొయ్యాలంటే చాలా ఇష్టం అండి. కేక్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాము. వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు, నేను వీడియో తీసానని చెప్పేసి ఆపేశారు. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇలా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా కేక్ అయితే కట్ చేయడానికి అయితే కూర్చున్నారు మా అత్త మా మామ. ఇవన్నీ కూడా ఎందుకు మాకు ఇప్పుడు ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకు కొత్తగా అని చెప్పారు. ఇంకా మా ప్రెషర్ వల్ల కేక్ అయితే కట్ చేయడానికి కూర్చున్నారండి. వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడో ఒకసారి మెమొరబుల్ అనేది ఉండాలి కదా, మెమొరీస్ అనేవి కంపల్సరీగా మనకు ఉండాలి. కాబట్టి మేమైతే ఈ విధంగా అన్నీ కూడా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే గ్యాలరీలో ఉంటే అవి ఎప్పటికైనా ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల బాగా యూస్ ఉంటుంది కదా, మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిసారి చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే అందరు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని అయితే చెప్తున్నాడు. నిన్న కేక్ కోసావు కదా, ఇప్పుడు జేజ్ని అప్పని అయితే కోయనివ్వు అని చెప్తున్నా కూడా మా చరణ్ అయితే వినటం లేదు. మా చరణ్ అయితే ఇక్కడే కూర్చో ఉన్నాడండి. ఇంకా వీళ్ళైతే కేక్ కోసుకొని ఇంకా ఒకరికొకరైతే తినిపించుకుంటూ ఉన్నారు. ఇంకా అందరం కూడా మా అత్త మా మామకైతే కేక్ తినిపించడం జరిగిందండి.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరమైతే మా అత్త, మా మామ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా మా చరణ్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు ఫస్ట్. చూసారు కదా ఎంత చక్కగా తీసుకుంటున్నారో. ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వెయ్యని వాళ్ళ జేజ్‌ని అయితే రొప్పరిస్తున్నారు చూడండి. అందుకోసమే మేమైతే ఇక్కడ పడి పడి నవ్వుకుంటున్నాము. ఇంకా మా చరణ్ అయిపోయిన తర్వాత నేను, మా ఆయన కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామండి. మా మామ వచ్చేసి పెళ్ళప్పుడు కూడా మీరైతే ఈ విధంగా చేయలేదు, కానీ ఇప్పుడైతే చేస్తున్నారు అని మా మామ అయితే నవ్వుతున్నాడు. ఇంకా మేమిద్దరం అయిపోయిన తర్వాత ఇంకా మా ఆడబిడ్డ కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంక మా చరణ్ చూసారు కదా, వాళ్ళ బాబాయ్ పట్టుకుంటున్నా వదిలేసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అత్త మీద అక్షంతలు వేయడానికి అని చెప్పేసి. ఇంకా మా ఆడబిడ్డ అయిపోయిన తర్వాత ఇంకా మా మరిది కూడా ఇలాగ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారండి. ఎక్కడున్నాయి కాళ్ళు అని చెప్పి చీర ఎత్తి మరీ చూస్తున్నాడు. ఇంకా మేమైతే ఈ విధంగా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా మా చరణ్ అయితే మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు. చాలు చాలు అని చెప్తున్నా కూడా వినటం లేదు. ఇంకా మా అత్త, మా మామ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే మా మామ కంటే మా పెద్దమ్మ పెద్దది కాబట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకునింది. ఇంకొక ఫోటోకి రమ్మంటే కూడా అద్విత అయితే కోఆపరేట్ చేయడం లేదండి. ఇదండి వీడియో. నచ్చితే కన్నా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.